కలి వైకుంఠ వరదుడు, అడుగడుగు దండాలవాడు, ఆపద మొక్కులవాడు, ఆర్తత్రాణ పరాయణుడు అయిన శ్రీనివాసుడు కలియుగంలో భక్తులకు పిలిచినదే తడువుగా పలికే దైవంగా భాసిల్లుతున్నాడు. సప్తగిరులపై వెలిసిన ఆ స్వామి భక్త సంరక్షణార్థం తెలుగు నేల మీద ఊరూరా వాడవాడలా ఎన్నో ఆలయాల్లో కూడా కొలువై అపారమైన కరుణారస వృష్టిని కురిపిస్తున్నాడు. అలా ఆయన కొలువైన అనేక దివ్యధామాల్లో పేరెన్నికగన్న ధామం, ఆంధ్ర వైకుంఠంగా పేరు మోసిన ధామం ద్వారపూడిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం. ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయం విశేషాల గురించి తెలుసుకుందాం. కలియుగంలో భగవన్ నామాన్ని మించిన భవసాగర తరుణం లేదు. కేవలం స్మరణ మాత్రం చేతనే సకల దుఃఖాలను పటాపంచలు చేసి సకల శుభాలను అనుగ్రహించే చల్లని దైవం తిరువెంకటాచలాధీశుడు. అందుకే ఆయన ఆర్తత్రాణ పరాయణుడయ్యాడు. ఆశ్రిత జన వల్లభుడిగా కీర్తిగాంచాడు. భక్త సులభుడైన ఆ స్వామి తెలుగు నేల మీద అనేక చోట్ల కొలువై ఉన్న ఆంధ్ర వైకుంఠంగా పేరు పొందిన దివ్యధామం మాత్రం ఒక్కటే. అదే కోనసీమ జిల్లా ద్వారపూడి శ్రీ వెంకటేశ్వరాలయం. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథ. కలియుగంలో సకల పాపహరణం, సకల దుఃఖ శమనం, సర్వాభీష్ట ప్రదాయకం, స్మరించినంత మాత్రానే తరింపజేసే చల్లని దైవంగా కోటాను కోట్ల మంది భక్తులకు ఇలవేల్పుగా కలియుగ వైకుంఠ వరదుడైన శ్రీనివాసుడు అనేక చోట్ల అనేక విధాల రూపాల్లో పూజలందుకుంటూ భక్తుల్ని తరింపజేస్తున్నాడు. ఎన్ని రూపాల్లో ఆయన కనిపించినా సరే శ్రీ వెంకటాచలాధీశుడి రూపంలో దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తేనే భక్తులకు సంతృప్తి, పరమానందం. నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయేన చ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. అందుకే స్వామి తాను వైకుంఠంలో గాని యోగుల హృదయాల్లో గాని ఉండనని తన భక్తులు ఆర్తిగా తన నామాన్ని ఎక్కడ గానం చేస్తే అక్కడ ఉంటానని స్వయంగా సెలవిచ్చాడు. ఆ కోవలోని ఆంధ్ర వైకుంఠంగా భాసిల్లుతున్న ద్వారపూడిలో కొలువుదీరిన స్వామి వైభవం అపూర్వం, అనంతం. ఆయన రూపమో మధురమే, ఆయన నామమో మధురమే, ఆయన అనుగ్రహ రసవృష్టి మధురమే. తలచిన వారికి తలచినంత
పిలిచిన వారికి స్వామివారి చెంతనే. ద్వారపూడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. శ్రీనివాసము నీ హృదయం చిద్విలాస వికాసమయం, చిద్విలాస వికాసమయం. శ్రీనివాసము నీ హృదయం నిన్ను తలచినచో ప్రతి ఉదయం, నిన్ను తలచినచో ప్రతి ఉదయం పుడమి జనులకు అభయం, అభయం పుడమి జనులకు అభయం, అభయం. శ్రీనివాసము నీ హృదయం. సంవత్సరం మార్చి 19వ తేదీన ఈ ఆలయంలో స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. రాజగోపురాన్ని దాటుకొని ముందుకు వెళ్లిన భక్తులకు సరిగ్గా ఆలయం ఎదురుగా గుండెల్లో రామభద్రుడిని నిలుపుకున్న హనుమంతుడి విరాట్ రూప విగ్రహం కనిపిస్తోంది. ఇక్కడ నుండి ప్రధాన ఆలయం వైపుకు దృష్టి సారించగానే ఆలయ ముఖమండపం పై భాగంలో ఉన్న పార్థసారథి విగ్రహం కనిపిస్తోంది. అశ్వాలను పూంచిన రథంలో అర్జునుడు నిలబడి ఉండగా పార్థుడు రథాన్ని నడుపుతున్నట్టుగా, రథచత్రంపై హనుమంతుడు జెండాపై కపిరాజుగా ఆసీనుడైనట్టుగా ఉన్న సకల విజయానుగ్రహ కారకుడైన పార్థసారథి విగ్రహం ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన భక్తులను సమ్మోహితులను చేస్తోంది. అల్లంత దూరం నుండే ఈ విగ్రహం ప్రస్ఫుటంగా కనిపిస్తూ భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. అమ్మవారి అండలేనిదే అయ్యవారికి అంత వైభవం సాధ్యం కాదు. స్వామి ముజ్జగాలకు ఏలిక అయ్యింది ఆ తల్లి చలువ వల్లనే, ఆ తల్లి ప్రసాదించిన వైభవం వల్లనే. ఆయనకు అంతటి ప్రాభవం ఆ లక్ష్మీదేవి వల్లనే. వైకుంఠ లక్ష్మి ఇలలో శ్రీనివాసుడి పట్టపురాణి అయిన అల్మేలు మంగగా విరాజిల్లుతూ శ్రీవారి దేవేరిగా ఆయనను సేవించవచ్చిన భక్తులను కరుణిస్తోంది. ఆంధ్ర వైకుంఠంగా భాసిల్లుతున్న ద్వారపూడిలోని శ్రీ వెంకటేశ్వర ధామంలో ముందుగా 3 అంతస్తుల ఆలయంలో కింది భాగంలో ఉన్న అమ్మను దర్శించుకున్న తర్వాతే భక్తులు స్వామివారి దర్శనం కోసం వెళ్తారు. శ్రీ అల్వేల్ మంగా సమేత శ్రీ శ్రీనివాస స్వామి సుప్రీతః సుప్రసన్నో వరదో భూత్వా. ద్వారపూడి శ్రీ వెంకటేశ్వరాలయానికి వచ్చిన భక్తులు ముందుగా ఆలయంలో కింద భాగంలో ఉన్న అల్మేల్ మంగను దర్శించుకొని తరువాత పై అంతస్తులో ఉన్న అయ్యవారిని దర్శించుకుంటారు. 2 చేతుల్లో పద్మాలను, మరో 2 చేతుల్లో వరదాభయ ముద్రలను, మెడలో రజత హారాలతో, వెండి కిరీటంతో మంగళకరమైన పుష్పహారాలను ధరించి ప్రసన్న వదనయై వెండి మకర తోరణంలో విరాజిల్లుతూ అమ్మ భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంది. వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా, ఈ
పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగా. సతత పద్మాలయ పదపద్మరేణు సంచిత వక్షస్థల పటవాస శ్రీ శ్రీనివాస సుప్రసన్నో విజయతాం. 2వ అంతస్తులో దశావతార వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడ ఏ అవతారానికి ఆ అవతారానికి ఉపాలయాన్ని నిర్మించారు. ఈ మందిరాలన్నీ అద్దాల మండపాలుగా విరాజిల్లుతూ దశావతార వైభవాన్ని గజగజ్జేయమానంగా జగతికి ప్రకటిస్తున్నాయి. శ్రీకృష్ణావతారం పేరిట నెలకొల్పిన స్వామివారి అద్దాల మండపాన్ని చూసిన కన్నులే కన్నులని చెప్పాలి. 3వ అంతస్తులో శ్రీ వెంకటాచలపతి అంతరాలయం గర్భాలయం కనిపిస్తోంది. అంతరాలయం సువిశాలంగా పురాతన ఆలయాలను పోలిన శైలిలో ఉంటోంది. గర్భాలయ ప్రధాన ద్వారం చెంత జయ విజయులు ద్వారపాలకులుగా నిలిచి ఉంటారు. గడపను దాటుకొని అంతరాలయంలోకి అడుగుపెట్టిన క్షణంలోనే తెలియని ప్రశాంతత, భక్తితో కూడిన తన్మయత్వం భక్తుల మదిని ఆవరిస్తోంది. నొసట గస్తురి నామంబు పొసగువాడు, కరములను శంఖ చక్రమల్ గలుగువాడు, డంబు మీరిన మణికిరీటంబువాడు, మేలు శ్రీ వెంకటాచల మేలువాడు. గర్భాలయంలో స్వామి బంగారు వన్నెల మకర తోరణంలో స్వర్ణ శోభలతో అలరారే కిరీటాన్ని ధరించి 2 చేతుల్లో శంఖ చక్రాలతో, మరో 2 చేతుల్లో వరదాభయ ముద్రలను, నుదుటన తిరునామాన్ని, మెడలో పుష్పహారాలు, తులసీ మాలలను ధరించి చిరునగవులు చిందిస్తూ చిద్విలాస మూర్తి అయి పద్మపీఠంపై స్థానక భంగిమలో నిలిచి భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. సిరుతనవ్వులవాడు సిన్నెక్క వీడు బెరబెరకడు చూడవే సిన్నెక్క, సిరుతనవ్వులవాడు సిన్నెక్క వీడు బెరబెరకడు చూడవే సిన్నెక్క. మేలువాడు జగడ్జాల మేలువాడు, నోమువాడు వరంబిచి నోమువాడు, వన్నివాడు దలంప మువ్వన్నెవాడు, ఈశ్వరుండగు శ్రీ వెంకటేశ్వరుండు. స్వామికి ముఖభాగం తప్ప నిలువెల్లా వెండి కవచం తొడిగి ఉంటోంది. గర్భాలయంలో కొలువు తీరిన స్వామి జగన్మోహనాకారుడై ముజ్జగాలకు ఏలికగా దర్శనమిస్తాడు. ప్రతి శనివారం స్వామికి గోక్షీరంతో పంచామృతాలతో అభిషేకం జరుగుతోంది. భక్తులకు ఈ రోజున స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కలుగుతోంది. ఈ ప్రాంగణంలోనే పలు ఉపాలయాలు కూడా ఉన్నాయి. దక్షిణ దిశగా ఉన్న యమధర్మరాజు ఉపాలయం ఈ ఆలయం ప్రత్యేకత. సకల జీవరాశులకు సమవర్తి అయిన ధర్మరాజు ఇక్కడ వృషభ వాహనధారుడై భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయం పక్కనే స్ఫటిక లింగేశ్వర స్వామి ఉపాలయం ఉంటోంది. ఇది గుహాలయం.
ఈ ఆలయం లోపలికి వెళ్లే మార్గంలో విఘ్ననాశకుడైన విఘ్నేశ్వరుడి పంచలోహ విగ్రహం కనిపిస్తోంది. గర్భాలయంలో కొలువై ఉన్న స్ఫటిక లింగేశ్వరుడి చుట్టూ మరికొన్ని శివలింగాలు ఉంటాయి. నందీశ్వరుడు ఇక్కడ గర్భాలయంలో స్వామివారికి ఎదురుగా ఉంటాడు. మూలమూర్తయిన స్ఫటిక లింగేశ్వరుడి వెనుక భాగంలో గోడలో ఉన్న గూటిలో మరో శివలింగం, నందీశ్వర విగ్రహం ఉంటాయి. ఓం శివం అగజాతనాదం స్వర్ణది సతప్రాణకాంతం శంకరం హేరంబశాస్త్రం భైరవం ప్రణమామ్యహం శరవణోద్భవ సన్నుతం శ్రీహరం శ్రీహరం శరవణోద్భవ సన్నుతం దక్షాధ్వరధ్వంసిం ప్రణమామ్యహం దక్షాధ్వరధ్వంసిం ప్రణమామ్యహం ఓం శివం ఓం శివం ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం ప్రధాన ఉపాలయం, మరో ఆకర్షణ. గర్భాలయంలో స్వామి స్వర్ణకాంతుల ప్రభలను దిగంతాలకు విరజమ్మే మకర తోరణంలో నిలిచి ఉంటాడు. వ్యతస్థ పాదార విందుడిగా మురళీ గానలోలుడై తలపై సిఖిపించంతో వెండి తిరునామాన్ని, కిరీటాన్ని ధరించి కృష్ణశిలామూర్తిగా వేణుగోపాల స్వామి ఈ ఉపాలయంలో భక్తులకు దర్శనమిస్తాడు. స్వామివారి పాదాల చెంత రుక్మిణీ సత్యభామ సమేతుడై స్వామివారి ఉత్సవ విగ్రహం ఉంటోంది. ఈ ప్రాంగణంలోనే నల్లనయ్య ఉత్సవ మండపంలోని కుడ్యంపై శ్రీనివాస కళ్యాణ ఘట్టం రసరమ్యంగా చిత్రీకరించబడి ఉంటోంది. జగద్గురు ఆదిశంకరాచార్యుడు, గణపతి, శివుడు, హనుమంతుడు, వేణుగోపాలుడు, దుర్గాదేవి, చతుర్ముఖ బ్రహ్మ, సత్య సాయిబాబా, భరతమాత విగ్రహాలను ప్రత్యేకంగా విడిగా అద్దాల మందిరంలో నిలపడం మరో విశేషం. గోపాలకృష్ణుడమ్మా లోకాల కృష్ణుడమ్మా అది గది గది గదిగో చూడమ్మా మన అలికిడి వినబడితే రాడమ్మా గోపాలకృష్ణుడమ్మా లోకాల కృష్ణుడమ్మా అది గది గది గదిగో చూడమ్మా మన అలికిడి వినబడితే రాడమ్మా జయ కృష్ణ కృష్ణ హే గోవింద జయ కృష్ణ కృష్ణ హే గోవింద జయ కృష్ణ కృష్ణ హే గోవింద జయ కృష్ణ కృష్ణ హే గోవింద. ఈ లోగిలిలోనే హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ మందిరం కూడా ఉంది. లక్ష్మణ స్వామి, రామచంద్రమూర్తి ధనుర్బాణాలను ధరించి నిలిచి ఉండగా స్వామివారి చెంత అమ్మలగన్నయమ్మ, సీతమ్మ తల్లి నిలిచి ఉన్న దివ్యమూర్తులను దర్శించుకున్న క్షణంలో భక్తుల మది పులకాంచితమవుతోంది. గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత ఉత్సవమూర్తులు ఉంటాయి. సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే న్యాయదేవతే శంఖమూదగా పూలమాల కురిసే రాజమకుటమే ఒసగెలి నవరత్న కాంతిని రాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. ఈ ఆలయంలో ఉగాది, వైకుంఠ ఏకాదశి, నృసింహ జయంతి, హనుమత్ జయంతి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, దేవీ శరన్నవరాత్రులు,
వినాయక నవరాత్రులు, మహాశివరాత్రి పండుగల్ని చాలా ఘనంగా జరుపుతారు. ఏటా ఆలయ ప్రతిష్ఠ జరిగిన రోజున సంవత్సరోత్సవాలను ఘనంగా జరుపుతారు. ఆలయ దర్శన వేళలో ఈ ఆలయం నిత్యం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక ప్రయాణ సౌకర్యాలు. రాజమండ్రి నుండి నేరుగా ద్వారపూడికి బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి స్థానికంగా ఆటోలు, ట్యాక్సీలు వంటి అనేక ఇతర రవాణా సౌకర్యాలు కూడా సులభంగా దొరుకుతాయి. ద్వారపూడికి దగ్గరలో 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ రాజమండ్రి. ఆలయానికి రాజమండ్రి విమానాశ్రయం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ద్వారపూడి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రధాన ఆలయ శిఖరంపై కాళీయ మర్దన వేణుగోపాలుడి శిల్పం, శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీమన్నారాయణుడి విగ్రహం, దశావతారాల విగ్రహాలను మలచిన తీరు అద్భుతం. గర్భాలయ విమానం మీద ఉన్న సుదర్శన చక్రం స్వామివారిని కోరి సేవించవచ్చిన భక్తులకు అభయప్రదానం చేస్తుంది. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.